సో ఇంతకు చైర్మన్ గారు అన్నట్టు బడ్జెట్ 0 to 10 స్కేల్లో 7 స్కేల్ ఈజ్ వాట్ CII is thought of giving it. So we think it's overall ఒక కామన్ మ్యాన్కి ఫ్రెండ్లీ బడ్జెట్ అని అనుకుంటున్నాం మేము. ఇది అయితే ఇండస్ట్రీకి కూడా ఫ్రెండ్లీ బడ్జెటే అనుకుంటున్నాం. కానీ ఇంతకు అనిల్ ఈపూర్ గారు అన్నట్టు ఈ క్లైమేట్ చేంజ్ మీద ఎంఫసిస్ పెద్ద లేదు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో ఫారెస్ట్ ఫైర్లు కానీ సైక్లోన్స్ కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి. సో ప్రతి దేశము క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా చాలా చేస్తున్నారు స్కీమ్స్. అయితే మనం ప్యారిస్ అగ్రిమెంట్లో 2070 కల్లా నెట్ జీరో కంట్రీ అవుతామని చెప్పి అన్నాము. ఆ డైరెక్షన్స్లో బడ్జెట్ షుడ్ హ్యావ్ మూవ్డ్. సో వీ ఫీల్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఆన్ దట్ ఫ్రంట్. ఆ డైరెక్షన్లో పెద్ద మూవ్ అవ్వట్లేదు. అయితే జీరో కార్బన్ ఎమిషన్స్ ఉండే టెక్నాలజీస్లో న్యూక్లియర్ ఒక టెక్నాలజీ. సో దాన్ని ఈ బడ్జెట్లో బాగా ఎంకరేజ్ చేశారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక 20,000 కోట్లు రీసెర్చ్ మీద పెట్టారు. ఒక 5 టెక్నాలజీస్ SMR అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, భారత్ రియాక్టర్స్ అంటారు వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఆ న్యూక్లియర్ యాక్ట్ కూడా సో దే సెడ్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇట్. ఎంత చేంజ్ చేస్తారు, ఏం చేంజ్ చేస్తారు అనేది చూడాలి మనం. సో అంటే అంతవరకు ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. అండ్ ఆల్సో దే ఆర్ ఎంకరేజింగ్ న్యూక్లియర్ ఒక 1,00,000 మెగావాట్లు 100 gigawatts 2047 కల్లా తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పుడు మనకుంది 4,00,000 gigawatts పవర్. దాంట్లో ఆ రోజుకి మనం మేబీ విల్ బి లైక్ 7 gigawatts 700 gigawatts అవుతుంది. సో దాంట్లో డెఫినెట్గా 1 gigawatt ఇఫ్ యూఆర్ థింకింగ్ ఆఫ్ న్యూక్లియర్ 100 gigawatts ఇఫ్ యూఆర్ థింకింగ్ ఆఫ్ న్యూక్లియర్ ఇట్స్ ఎ గుడ్ ప్రపోజల్. బట్ ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే న్యూక్లియర్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎ ప్రైవేట్ సెక్టర్ టు కమ్ ఇన్. బట్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ యాంటిసిపేటెడ్. సో వాటి మూలాన ప్రైవేట్ సెక్టర్ న్యూక్లియర్లోకి వస్తుందని అనుకుందాం. బట్ if you see environmentally it's a little disappointing budget, but overall I think it's a good budget. Thank you.